శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఒక మోస్తరు ఫామ్ కొనసాగుతుండగా ఈ మధ్య ఎన్టీఆర్ దేవరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పాన్ ఇండియా రిలీజ్తో హంగామా చేస్తున్న తెలుగు స్టార్ సినిమాల్లో ఛాన్స్ అనగానే బాలీవుడ్ బాములు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో జాన్వీ పాప కూడా తారక్తో సినిమా అంటే పర్ఫెక్ట్ లాంచింగ్ అనుకొని దేవర సినిమా చేసింది. అయితే సినిమాలో జాన్వీ కేవలం గ్లామర్ షోకి మాత్రమే పనికొచ్చిందని అనిపించింది. తాను మాత్రమే చేసే పాత్ర అన్నట్లుగా అనిపించలేదు. అయితే దేవర 1 కాదు, దేవర 2లో జాన్వీ పాత్రకు వెయిట్ ఉంటుందని అంటున్నారు. అందుకే సెకండ్ పార్ట్ కోసం జాన్వీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తన రెండో తెలుగు సినిమాగా రామ్ చరణ్తో ఫిక్స్ చేసుకుంది జాన్వీ కపూర్. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి. అయితే రీసెంట్గా రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ జాన్వీ కపూర్పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. పుష్ప 3లో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుందని అన్నాడు. అయితే దేవి ఉద్దేశం ప్రకారం జాన్వీ గ్లామర్ ఆ స్పెషల్ సాంగ్కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతున్నట్లు చెప్పాడు. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ మాత్రం వేరేలా అర్థం చేసుకున్నారు. జాన్వీ కేవలం ఐటమ్ సాంగ్స్కే పనికొస్తున్న హీరోయిన్గా వర్కౌట్ అవ్వదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు చెప్పిన ఒక మాట ఒకరికి ఒకలా మరొకరికి మరోలా అర్థమవుతుంది అంటే ఇదే అనుకోవచ్చు. జాన్వీ గ్లామర్ మీద ఉన్న నమ్మకంతోని దేవిశ్రీ ప్రసాద్ ఈ కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. అయితే డిఎస్పీ కూడా మరీ స్పెషల్ సాంగ్ అన్నట్టు కాకుండా హీరోయిన్గానే కాదు, స్పెషల్ సాంగ్స్కి జాన్వీ పర్ఫెక్ట్ అన్నట్టు చెబితే బాగుండేదని అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప 3లో జాన్వీ ఐటమ్ సాంగ్ అని దేవి చెప్పడం చూస్తే పుష్ప 2లో ఆమెను ట్రై చేశారా, ఆమె కాదన్నదా అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.